ప్రజాప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అనతి కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలకు మరి ప్రజల్లో విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్ళి ఎక్కడ అవినీతి లేకుండా, అవినీతికి తావు లేకుండా రాష్ట్ర పేద అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. అదేవిధంగా సాహసోపేతమైన నిర్ణయాలు అటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అదేవిధంగా బీసీ కులగణన కావచ్చు, మరి అలాంటి నిర్ణయాలు ఈరోజు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకెళ్తూ దేశ రాజకీయాల్లోనే మరి ఒక ప్రాముఖ్యత సంపాదించుకున్న సమయంలో ఇక్కడ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవితారావు గారు వారి మధ్యలో ఉన్న విభేదాలు ఒకరినొకరు అధిగమించాలని చెప్పేసి ఎక్కడ ముఖ్యమంత్రి పోటీకి హరీష్ రావు గారు వస్తారో, కవితారావు గారు వస్తారో అని చెప్పేసి మనోవేదనతోని మానసికంగా కుంగి మరి మతి తప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కేటీఆర్ గారు. మొన్న వరంగల్ సభలో కావచ్చు, ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్లో కావచ్చు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను గౌరవించాల్సిన సాంప్రదాయం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. వారికి ఆ కుర్చీకి ఇవ్వాల్సిన గౌరవం మరి మర్చిపోయి సంస్కారహీనుడుగా మతి తప్పి మాట్లాడడం ఈ తెలంగాణ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మీ భాషా తీరు ఉందనేది ముందు గమనించుకోవాలి. కేటీఆర్ గారు, మీరు 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల అన్ని సామాజిక వర్గాలని వంచింది ఈ ప్రజలు ఇంకా మర్చిపోలే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసింది ఈ ప్రజలు మర్చిపోలే. ప్రతి దాంట్లో, ప్రతి శాఖలో, ప్రతి ప్రాజెక్టులో మీరు అవినీతి చేసింది ఈ ప్రజలు మర్చిపోలే. వాటిని మర్చిపోవాలనో లేదంటే హరీష్ రావు గారి మీద, కవితారావు గారి మీద మీరు ఆధిపత్యం చెలాయించాలనో, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద మీరు అభాసు మాటలు మాట్లాడితే ఈ సభ్య సమాజం ఒప్పుకోదు. మా ముఖ్యమంత్రి గారు కనుసన్న చేస్తే మా కాంగ్రెస్ కార్యకర్తలు మీ తాట తీస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నా. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో రైతు రుణమాఫీ చేయకుండా, రైతులకు ఎలాంటి పనిముట్ల సబ్సిడీలు ఇవ్వకుండా, రైతులు వరి వేస్తే ఉరి అని చెప్పి భయపెట్టి, పండించిన పంటను కూడా సకాలంలో కొనుగోలు చేయకపోతే వర్షాలతోని తడిసి ఎండకి ఎండి మొలకలు వచ్చి దాకా కొనకుండా, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా, అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా రైస్ మిల్లర్స్తో కుమ్మక్కై రైస్ మిల్లర్స్తో మీరు అవినీతి చేసి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ని 80,000 కోట్ల అప్పులు తీసుకుపోయిన సన్నాసులు మీరు కాదా? రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని మాటిచ్చి రుణమాఫీ చేయకుండా, కనీసం రైతులను పట్టించుకోకుండా, రైతుల అకాల మరణాలకు కారకులు మీరై, గిరిజన రైతులు మిర్చి అమ్ముకోవడానికి ఖమ్మం మార్కెట్ పోతే సంఖ్యలేసిన సన్నాసులు మీరు కాదా? నెరెళ్ల ఘటన కారకులు మీరు కాదా? రైతులు, అదేవిధంగా విద్యార్థులు మీరు నియామకాల పేరు మీద లీకేజీలు పేపర్లు అమ్ముకున్న దరిద్రులు మీరు కాదా? అవన్నీ గురువింద కింద మచ్చ ఉన్నట్టు అవినీతి మచ్చ మీ కింద పెట్టుకొని ముఖ్యమంత్రి గారు అవినీతి లేకుండా ఈరోజు దేశంలోనే ఒక తెలంగాణ మోడల్ని విజన్ 2047ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే మీరు కాళ్ళు లాగే పని చేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ ప్రజలు అన్ని సంక్షేమ ఫలాలు తీసుకుంటున్న ప్రజలు ప్రతి మీ భాషను గమనిస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారేమో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాడు, మీరేమో మీ పెత్తనాలు పోటీ పెట్టుకొని దాదాపు 12,000 కోట్లు టీఆర్ఎస్ పార్టీ ఆస్తులు సంపాదించుకొని ఈరోజు ఆ ఆస్తుల్ని ఖర్చు పెట్టే మరి ప్రయత్నంలో భాగంగా మీరు ఇలాంటి భాష మాట్లాడితే, మీరు ఏ విధంగా అయితే 2.5 సంవత్సరాల క్రితం మీ ప్రభుత్వం మీరు పోగొట్టుకున్నారో భవిష్యత్తులో మీకు డిపాజిట్ రాకునే పరిస్థితి కూడా ఎదురవుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బీజేపీతోని కుమ్మక్కైంది మీరు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా బీజేపీకి ఈ రాష్ట్రంలో ప్రాణం పోసింది మీరు కాదా? మీ చెల్లెల్ని జైలు నుంచి విడిపించడం కోసం 8 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకుంది మీ ప్రభుత్వం కాదా? ఆ రోజు మీ పార్టీ మీది కాదా? కేంద్రంలో మోడీ గారిని కలిసింది మీరు కాదా?